హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దీపూస్ యూఎస్ డైరీస్. సో ఈ వీడియోలో నేను స్టూడెంట్ అకామిడేషన్ ఎలా తీసుకుంటే బెస్ట్, ఆన్ క్యాంపస్ బెస్ట్, ఆఫ్ క్యాంపస్ బెస్ట్, అసలు ఇవన్నీ ఎలా చూసుకోవాలి, ఏ వెబ్సైట్ని సెర్చ్ చేయాలి, ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో నాకు తెలిసింది ఈ బ్లాగ్లో చెప్దామని అనుకుంటున్నాను. ఇంకెందుకు లేటు వీడియో చూద్దాం పదండి. మందికి చాలా భయాలు ఉంటాయి కదా, నాకు అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, నాకు అకామిడేషన్ ఎలా ఉండిద్ది, అసలు నాకు టైం కూడా లేదు, అలాంటప్పుడు సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండిద్ది. సో ఈ వ్లాగ్ చూస్తే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటున్నాను. అసలు మన అకామిడేషన్లో 2 టైప్స్ ఉంటాయి అందరికి తెలిసిన విధంగా, ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్. ఆన్ క్యాంపస్ అంటే ఏంటి, మనం హాస్టల్స్ అని పిలుస్తాం, అందులో కూడా షేరింగ్ ఉండిద్ది. లైక్ కాకపోతే మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ దొరకడం అనేది కష్టం, ఎందుకంటే అందరూ బయట ఆఫ్ క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి. ఇది ఆన్ క్యాంపస్‌లో అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉండిద్ది అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాల్సి ఉండిద్ది. సో, వితౌట్ ఫుడ్, విత్ ఫుడ్ ఒక రెంట్ ఉండిద్ది. విత్ ఫుడ్ అయితే 500-600 ఇన్ బిట్వీన్ పడిద్ది ఆన్ అండ్ యావరేజ్‌గా. వితౌట్ అయితే 350 అలా పడిద్ది. సో, ఇదెలా అప్లై చేసుకోవాలి అంటే, యూనివర్సిటీ పోర్టల్‌లోకెళ్ళేసి మీరు అప్లై చేస్తే గనక మీకక్కడ స్టార్టింగ్ డేట్, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది, ఏంటి అనేది ప్రతిదీ అక్కడ ఉండిద్ది. ఆర్ ఎల్స్ మీకు ఇదంతా ఏం అర్థం కాలేదు అనుకుంటే మీ యూనివర్సిటీ వాళ్ళకి మీరు మెయిల్స్ చేయొచ్చు. ఇలా నేను పలానా డేట్‌కొస్తాను, నాకు ఇలా అకామిడేషన్ కావాలి అని చెప్పి మీ ప్రాబ్లమ్ క్లియర్‌గా మెయిల్స్ చేస్తే వాళ్ళు రిప్లై ఇచ్చి లింక్స్ అనేది షేర్ చేస్తారు. అలా మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇలా ఆన్ క్యాంపస్ అకామిడేషన్ అనేది చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆఫ్ క్యాంపస్. ఆఫ్ క్యాంపస్ అంటే మాక్సిమం అందరూ ఆఫ్ క్యాంపస్‌లోనే ఉంటారు. బయట లైక్ ఎలా అపార్ట్మెంట్స్, ఇండివిడ్యువల్ హౌసెస్ అలా కమ్యూనిటీస్‌లో తీసుకొనుంటారు. మీకు కనుక 4-5 పీపుల్ ఫ్రెండ్స్ కనుక ఉంటే మీరందరూ కలిసి ఒక న్యూ లీజ్ తీసుకొని ఉండొచ్చు. సో దట్ మీకు 2-3 ఇయర్స్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే లీజ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ మీకు ఇండియాలో ఉన్నప్పుడు ఎలా తీసుకోవచ్చు అంటే, ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌జేలో bestandnj.com అని చెప్పేసి, సులేఖ ఇలాంటి డిఫరెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. ట్రస్ట్ చేయొచ్చు ఆ వెబ్‌సైట్స్‌ని. అండ్ ఇలా తీసుకొని అందులో ప్రతిదీ ఉండిద్ది. దాంట్లో లైక్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్, 1 బెడ్డా, 2 బెడ్డా, 3 బెడ్డా, అండ్ వాష్‌రూమ్స్ కూడా 1 వాష్‌రూమ్ ఆర్ 1.5 వాష్‌రూమ్ ఇట్లా నీట్‌గా డీటెయిల్డ్‌గా విత్ పిక్స్‌తో మొత్తం ఉండిద్ది. స్టార్టింగ్ డేట్ ఎంత, డిపాజిట్ ఎంత కట్టాలి ఏంటి అని ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి చెక్ జేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని హౌసెస్‌కి 1.5 మంత్ డిపాజిట్ అనేది కట్టాలి. అలా ప్లాన్ చేసుకొని మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే అలా తీసుకోవచ్చు హౌస్ అనేది. అండ్ ఇలా లీజ్ తీసుకోవాలంటే మీకొక గ్యారంటీర్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. వాళ్ళ పే స్లిప్స్ ఇట్లా వాళ్ళ ఎస్ఎస్ఎన్, వాళ్ళ డాక్యుమెంట్స్ పెడితేనే మనకి లీజ్ అనేది ఇస్తారు. సో, ఇక్కడ రిలేటివ్స్, సీనియర్స్, ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి వస్తే అది జస్ట్ ఫర్ టెంపరరీయే ఉండొచ్చు కదా. సో, ఇక్కడ డిపాజిట్ కట్టి మళ్ళీ 2-3 మంత్స్ తర్వాత వేరే లొకేషన్, వేరే హౌస్‌కెళ్ళి మళ్ళీ అక్కడ డిపాజిట్ కట్టుకోవాలంటే చాలా బర్డెన్ అయిపోతది. సో, మీరు వీసా అయిపోయిన వెంటనే మీ నెట్వర్కింగ్ పెంచుకొని ప్రతి గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. లైక్ యూనివర్సిటీ రిలేటెడ్ గ్రూప్స్ ఉంటాయి. అక్కడ అందరూ అకామిడేషన్స్ గురించి ఇలానే డిస్కస్ చేసుకుంటారు. సో, అందులో పింగ్ చేస్తే మీకొక రిజల్ట్ అనేది వస్తది. అండ్ ఆల్సో ఫేస్‌బుక్‌లో కూడా చాలా స్కామ్స్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ చూసుకోండి మనీ పే చేసే ముందు. అండ్ మీరొచ్చే ముందు ఆ లొకేషన్ మంచిదా కాదా, మీరుండే హౌస్ ఏరియా అంత దగ్గరలో ఉందా లేదా, షాప్స్ అన్ని నియర్ బైలో ఉన్నాయా లేదా, సో మీ సీనియర్స్‌ని కానీ, రిలేటివ్స్‌ని కానీ కనుక్కొని అన్నీ చెక్ చేసుకొనండి. ఎందుకంటే అలా కనుక్కోకుండా ఇక్కడికొచ్చి ఇబ్బంది పడిన వాళ్ళు చాలామందున్నారు. సో, అందుకని నేనొక వెబ్‌సైట్ తీసుకొచ్చాను. అదే యాంబర్ స్టూడెంట్ అని జెప్పేసి. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ నా మ్యూచువల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ మేట్స్ కూడా కొంతమంది ఈ యాంబర్ స్టూడెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అకామిడేషన్‌లోనే ఉంటున్నారు. వీళ్ళైతే ఎటువంటి గ్యారంటీ, మన డాక్యుమెంట్స్, మన పర్సనల్ డాక్యుమెంట్స్ ఇచ్చే పని లేకుండా మనకు కావాల్సిన విధంగా లగ్జూరియస్ రూమ్‌లో మంచి రీజనబుల్ ప్రైజెస్‌లో మనకి అకామిడేషన్ అనేది చూస్తారు వీళ్ళు. లైక్ నియర్ బై మన కాలేజ్ కావాలంటే మన నియర్ బై కాలేజ్ దగ్గర అలా చూసి పెడతారు. అండ్ వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ జస్ట్ పాస్‌పోర్ట్, మీ వీసా డాక్యుమెంట్ అంతే. అది కూడా జిరాక్స్, ఒరిజినల్ ఏం కాదు. అండ్ I-20 ఇలా ఇస్తే చక్కగా మీకు రీజనబుల్‌గా మంచి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్ కేస్ మీకు నచ్చలేదు అంటే మధ్యలో కూడా వెళ్ళిపోవచ్చు. సో, వాళ్ళు మీ డిపాజిట్ మీకు రిటర్న్ ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇది నేను చాలా రీసెర్చ్ చేశాక నా ఫ్రెండ్స్‌ని కనుక్కొని దీని గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇలాంటివైతే మనం భయపడకుండా అప్లై చేసుకోవచ్చు. మనకు లాస్ కూడా ఏముండదు కాబట్టి. ఈ యాంబర్ స్టూడెంట్ అనే వాళ్ళు యూఎస్ అనే కాదు, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా డిఫరెంట్ కంట్రీస్‌కి వెళ్ళే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అకామిడేషన్స్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చెప్తారు అండ్ ఈజీగా ప్రొవైడ్ చేస్తారు. సో, ఇందులో ఏం లేదు, లింక్‌లోకెళ్ళి మీ ఫిల్టర్స్ అన్ని పెట్టుకోవడమే. మీకు ఏ స్టేట్‌లో కావాలి, ఏ లొకేషన్‌లో కావాలి, అండ్ మీ ఎమ్యూనిటీస్ ఏంటి, మీకు షేర్డ్ కావాలా లేదంటే స్టూడియో రిలేటెడ్ రూమ్స్ లాంటివి కావాలా,
అనేది మీకు క్లియర్‌గా అక్కడ ఆప్షన్స్‌లో పెట్టుకుంటే రీజనబుల్‌గా మీకనేది అకామిడేషన్ చూపిస్తారు. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ అకామిడేషన్ త్రూ యాంబర్ స్టూడెంట్. నేను ఇవన్నీ కనుక్కొని మీకు చెప్తున్నాను వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. సో, మీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. సో, అంతే ఈ వీడియో. సో, ఐ హోప్ మీకు కొంచెం యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకా ఈ స్టూడెంట్‌కి రిలేటెడ్ వీడియోస్ చాలా చేశాను నా యూట్యూబ్ ఛానెల్‌లో. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.